ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున కూడి వచ్చిన మీకును సకల పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మంగళవారం బైబిల్ స్టడీలో దేవుడు మిమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చి దేవుడు యొక్క జ్ఞానాన్ని ఆయన మీతో పంచాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ యథారీతిగా మంగళవారం మనం జరుగుతున్న బైబిల్ స్టడీల్లో ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి కొంత జ్ఞానాన్ని పొందుతున్నామని నమ్ముతూ ఉన్నాను. అదే రీతిగా ఈరోజు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దయచేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు స్తోత్రాలు, వందనాలు, లెక్కలైన వందనాలు. ప్రభా, గడిచిన వారమంతయు ప్రభా సజీవ లెక్కలో భద్రపరిచి నీ యొక్క రెక్కల చాటున క్షేమంగా భద్రపరిచి కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభా, ఈ యొక్క ప్రతి ఒక్క మంగళవారపు సాయంత్రకాల సమయంలో ప్రభా అందరినీ కూడా మీ యొక్క మందిరాన్ని నడిపించి ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని పంచుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఏదైతే ప్రభా వింటున్నామో చెబుతున్నామో ప్రభా ఆ మాటలన్నీ వ్యర్థము కాకుండా ప్రభా వినుటకు ప్రభా వినగల శక్తిని మాకు దయచేయండి. అట్టి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. విన్న మాటలు ప్రభా వ్యర్థమైపోకుండా మా జీవితాల్లో అమలు ఉంచుకొని ఆ మాటల అనుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. దేవా, నీకు వందనాలు. నీ యొక్క మాటలు ప్రభా పరిశుద్ధమైన మాటలు ప్రభా మా హృదయంలో దాచుకొని ఆ మాటల అనుసారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తూ రమ్మని ఈ ప్రార్థన ఆలకించగలరని మన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు బైబిల్ స్టడీలో మత్తయి సువార్త నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే మీలో కొంతమందికి అసలు నమ్మకం ముందు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మకం ముందు ఒక ప్రశ్న ఉండేది. నాకు కూడా అలాగే ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎవరు, ఆయన ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అలాంటి ప్రశ్న నాకు ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ఏంటి ఆయన చెప్పేసి లోకంలో అనేక మంది కూడా ఆయన మీద పుస్తకాలు రాస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఇలా జీవించేవారు. కొంతమంది యేసు ప్రభు వారిని మంచి కోణంలో, కొంతమంది చెడు కోణంలో, కొంతమంది అనేక కోణాల్లో ఆయన్ని ముద్రించినట్టుగా మన వివిధ రకాలు అనేక మంది రాసిన పుస్తకాలు చూసి ఉంటాం. అయితే ఇవన్నీ చూసినప్పటికీ ఏ పుస్తకాలను మనం నమ్మాలి, యేసు ప్రభు గురించి ఏ పుస్తకం మనకి పూర్తిగా జ్ఞానం అనేది ఇస్తుందని ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా బైబిల్ అనే నేను చెప్తాను. ఎందుకనేది నేను ఈ యొక్క వాక్యంలో కూడా మీకు వివరించి బైబిలే కరెక్ట్ యేసు ప్రభు గురించి చెప్పడానికి అనేది కూడా నేను నిరూపిస్తాను. అయితే మీ అందరికీ చాలా తెలిసిన వ్యక్తే, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే, అంటే మనకు పరిచయం కాదు కానీ చరిత్రానుసారంగా ఆ వ్యక్తి పేరు మనం చాలాసార్లు వినుంటాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాధు సుందర్ సింగ్ అని ఆ వ్యక్తి చరిత్ర మన అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అయితే సాధు సుందర్ సింగ్ ఆయన పుట్టుకతోనే క్రైస్తవుడు కాదు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు. ఆయనకి దేవుడు యేసు ప్రభు వారంటే చాలా కోపం వచ్చేది. అలాంటి నమ్ముకున్న వారిని చూసినప్పుడు కూడా ఆయనకి చాలా విపరీతమైన కోపం వచ్చేది. అయితే ఆయన ఫలానా దినము నాడు నేను ఈ యొక్క బాధలన్నీ భరించలేను, నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన చనిపోతూ ఉంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయనతో మాట్లాడినట్టుగా ఈ యొక్క చరిత్ర మనకి చెప్తూ ఉంటుంది. ఆయన 17వ ఏట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. అనేక ప్రాంతాల్లో, టిబెట్ ప్రాంతాల్లో, హిమాలయ కానివ్వండి, అలాంటి దూరపు ప్రాంతాల్లో వెళ్ళి గొప్ప పరిచర్య చేశాడు. ఆ వ్యక్తి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏదైతే నమ్ముకున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక స్కూల్లో ఒక టీచర్ ఒక ప్రశ్న అడుగుతుందంట ఈ సాధు సుందర్ సింగ్ గారిని. ఇదంతా చరిత్ర మనకి చదివినప్పుడల్లా అర్థమవుతూ ఉంటుంది. ఆ స్టూడెంట్ని, ఆ సాధు సుందర్ సింగ్ గారిని ఈ యొక్క టీచర్ ఏమని అడుగుతుందంటే, మనకి గ్రంథాలు ఉన్నాయి కదా, హిందూ సాంప్రదాయ గ్రంథాలు, మనము పాటిస్తున్న ఈ గ్రంథాలన్నిటిలో లేనిది కేవలం బైబిల్లో ఉన్నది ఏంటి అని సాధు సుందర్ సింగ్ గారిని అడిగినప్పుడు ఆయన సమాధానం ఏమని చెప్తాడు తెలుసా? క్రీస్తు అని చెప్తాడు. ఆ టీచర్ గారికి వీరికి ప్రశ్న ఏమో అర్థమై ఉండదని చెప్పేసి మళ్ళీ అడుగుతుందంట, హిందూ గ్రంథాల్లో లేనిది బైబిల్లో ఉన్నది, నువ్వు గమనించింది ఏంటి అని మళ్ళీ అడుగుతుందంట సాధు సుందర్ సింగ్ గారిని ఆ స్కూల్ టీచర్. ఆయన మళ్ళీ సమాధానం ఏమని చెప్తాడు తెలుసా? క్రీస్తు అని చెప్తాడు. అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం మనం గమనించినట్లయితే
ఆయన యొక్క ఉద్దేశం గమనించినట్లయితే, నేను ఇది ఈ ఈ ఈ మాటలు చెప్తున్నందుకు కొంతమంది తప్పుగా అనుకుంటారు కానీ జస్ట్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. హిందూ గ్రంథాల్లో రాముడు ఉన్నా లేకపోయినా హిందుత్వం అనేది వెళ్తుంది. బౌద్ధ మతాల్లో బౌద్ధుడు ఉన్నా లేకపోయినా బౌద్ధవిజం అనేది కొనసాగుతుంది. కానీ క్రైస్తవ్యంలో ఉండాలి అంటే ఖచ్చితంగా క్రీస్తుని కలిగి ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైస్తవునిగా నువ్వు ఎదగాలి అంటే క్రీస్తును పోలి ఉండాలి అన్నట్లుగా ఆయన చెప్పిన సమాధానాన్ని మీకు ఇక్కడ హైలైట్ పరచాలనుకున్నాను. అయితే యేసుక్రీస్తు గురించి ఏ గ్రంథాల్లో చూస్తే మనకు అర్థమవుతుందని ఇందాక ప్రశ్న వచ్చింది కదా. ఈ యొక్క యేసు ప్రభు చరిత్ర గురించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నలుగురు వ్యక్తులు మనకి బైబిల్లో ఆయన గురించి చక్కగా వివరించి ఉంటారు. ఆ నలుగురు వ్యక్తులు కూడా మనకి సువార్తను అందజేశారు. ఒకరు మత్తయి సువార్త, ఒకరు లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. ఇలాగ 4 సువార్తలో కూడా ఆయన గురించి చక్కగా భద్రపరిచి ఆయన గురించి మనకు తెలియజేశాడు. అయితే ఒక వ్యక్తి అంటాడు, ఈ లోకానికి ఎన్ని దిక్కులండి? 4 దిక్కులు. అదే రీతిగా యేసు ప్రభు వారిని గురించి కూడా వివరించడానికి నలుగురు ఉన్నారు. ఆ 4 దిక్కులుగా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక వ్యక్తి అంటాడు, ఉదాహరణగా తీసుకొని. అయితే యేసు ప్రభు పరిచయం చేయడానికి ఈ యొక్క లేఖనాలు మాత్రమే నమ్మాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 4 సువార్తల్లో కూడా చాలా స్పష్టంగా, చాలా సేమ్ ఒకే రీతిగా వివరించబడింది. మరి ఏ పుస్తకాల్లో, ఎవరు రాసిన పుస్తకాల్లో కూడా ఈ యొక్క విధంగా ఉండదన్నమాట. అన్నీ వాళ్ళ సొంత ఆలోచనల చేత రాసుకున్నారు తప్ప ఈ ఏ 4 సువార్తలు మీరు గమనించినట్లయితే ఏకధీటిగా ఉంటుందని నేను చెప్తాను. అయితే ఈ యొక్క సువార్తని, ఈ యొక్క బైబిల్ని, లేఖనాలనే మనం నమ్మాలని చెప్పేసి యోహాను భక్తుడు అంటాడు. ఒకసారి చేద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఏంటంట? లేఖనం అందే మనకి ఏముంటుందంట? నిత్య జీవం ఉందని పరిశోధించాలి. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని చెప్పేసి యోహాను భక్తుడు కూడా చక్కగా చెప్తున్నాడు. ఏదైతే మనకు పొందుపరిచారో పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు, ఆటలు అందే తప్ప మీరు నిత్య జీవం పొందుకొని ఉండండి, వేరే ఆటల మీద ఏ ఆశ ఉండొద్దని చెప్పేసి యోహాను భక్తుడు 5వ అధ్యాయం 39వ వచనం చక్కగా చెప్తున్నాడు. ఈ యొక్క సువార్తను కూడా 4 వ్యక్తులు రాశారు. మనకి నలుగురు అందించారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్త. అయితే మనకి బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ఏ సువార్త ఉంటుందండి? మత్తయి సువార్త ఉంటుంది. కానీ మనకి ముందుగా రచించబడింది, లిఖించబడింది మత్తయి సువార్త కాదు, మార్కు సువార్త. కానీ దేవుడు ఏ ఉద్దేశం కొరకు మనకి మత్తయి సువార్త పెట్టారో అదే మనకైతే తెలియదు. కానీ ముందుగా మత్తయి సువార్త అనేది మనకు పెట్టారు. కానీ ముందుగా రచించబడింది మాత్రం మార్కు సువార్త. అయితే ఈ అసలు మత్తయి అనేది ఎవరు? ఈ వ్యక్తి ఎవరు అసలు? ఈ మత్తయి యొక్క చిన్న జీవిత చరిత్ర చూసుకొని మనం మత్తయి సువార్తలోనికి ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. మత్తయి ఒక లేవీయుడు. ఎవరండి? మత్తయి ఒక లేవీయుడు. ఆయన దేవుడు పిలిచిన వెంబటనే వచ్చేసి చాలా చక్కటి సువార్త చేశాడు. ఈ లేవీయుడు అనడానికి మనకి ఉదాహరణ కూడా చక్కగా ఉంటుంది. మత్తయి సువార్తలో ఉంటుంది, ప్లస్ మార్కు సువార్తలో కూడా ఉంటుంది. మీరు మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్పయు కుమారుడు లేవీని చూచి. ఇక్కడ లేవి అనగా మనకి మత్తయి అసలు పేరు, ఆయన అసలు పేరు లేవి. అసలు ఈ మత్తయి ఎవరంట? లేవీయుడు మరియు సుంకపు తీసుకునేవాడంట. ఎవరండి? సుంకపు తీసుకునేవాడు. చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించెను. చూశారు కదా, మత్తయి క్లియర్గా ఇక్కడ లేవీయుడు సుంకపు వాడు అని చెప్పేసి మనకి చాలా స్పష్టంగా మార్కు సువార్తలో కనబడుతూ ఉంటుంది. అయితే సుంకపు తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు డబ్బులు తీసుకోవటం, పుస్తకాల్లో రాసుకోవటం, జమ కట్టుకోవటం. ఇది మత్తయి ఆయనగా లేవి చేసే పని. ఈయన ఎప్పుడైతే పిలిచాడో పిలిచిన వెంబడనే ఆయనతో పాటు వెళ్ళిపోయాడంట. ఎవరు? ఈ యొక్క మత్తయి. అయితే నేను అనుకుంటున్నాను ఈ ఏవైతే సుంకపు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏముంటుంది? పుస్తకం ఉంటుంది, వారి చేతిలో పెన్ను, కలము లాంటిది ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుడు పిలిచాడో
ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఈ యొక్క లేవి మత్తయిని, ఆయన అవన్నీ అక్కడ పెట్టి ఆయనతో పాటు ఓన్లీ ఆ పెన్ను ఒకటే తెచ్చుకున్నాడని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకని అంటారా, ఆ యొక్క కలముతోనే, ఆ యొక్క పెన్నుతోనే, అంటే ఇక్కడ ఎక్కడ లిఖింపబడలేదు కానీ నేను అనుకుంటున్నాను, చాలా చక్కగా రాసి మత్తయి సువార్తని మనకు అందించాడు. ఆయన ఆ జీవితాన్ని వదిలేసి ఏదైతే కలము పట్టుకున్నాడో ఆ కలాన్ని మాత్రమే తెచ్చుకొని మత్తయి సువార్తని చాలా చక్కగా వివరించినట్లుగా మనం చూస్తాం. ఇది మత్తయి సువార్త. అయితే అసలు మత్తయి దేవుడు చనిపోయిన తర్వాత ఎందరు శిష్యులు ఉన్నారు కదా, ఈ అందరి శిష్యులు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళారు. అనేక ప్రాంతాల్లో దేవుణ్ణి పరిచర్య చాలా విధాలుగా బోధించాడు. అయితే ఇక్కడ మత్తయి చూసినట్లయితే కొన్ని ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క మత్తయి కూడా కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నాడు. స్పెసిఫిక్గా ఆయన పర్టికులర్గా యూదుల కోసమే, ఎక్కడైతే యూదులు నివసిస్తూ ఉన్నారో, యూదులు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలని ఆయన ఎంచుకొని సువార్త బోధించడం మొదలుపెట్టాడు. కొన్ని ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు నాకు గుర్తులేవు కానీ సిరియా, చివరిగా ఇథోపియా అనే ఒక ప్రాంతంలో వెళ్తాడు. ఇథోపియా అనే ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క దేవుడి యొక్క పరిచర్య అక్కడ బోధిస్తున్నప్పుడు ఒక రాజుగారికి తన మేనకోడలు ఉంటుందన్నమాట. రాజుకి, ఆ యొక్క ఇథోపియా రాజ్యానికి సంబంధించిన రాజుకి మేనకోడలు ఉన్నప్పుడు ఆ మేనకోడలు దేవునికి తన సమర్పణ చేసుకుంటుంది. అంటే పరిచర్యలో తను ఉపయోగపడాలని చెప్పేసి అర్పణ కిందగా తన తీర్మానం తీసుకుంటే, ఆ సమయంలోనే ఆ యొక్క రాజు ఏదైతే తన మామ ఉన్నాడు కదా, ఆమెని వివాహం చేసుకోవాలని ఆశపడతాడు. ఆ వివాహం ఎలాగైనా ఆ స్త్రీని నేను చేసుకోవాలన్నప్పుడు ఈ విషయం మత్తయికి తెలుస్తుంది. అయితే ఆ మత్తయి తెలిసిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి, రాజా అలా చేయటం చాలా తప్పు. ఆ యొక్క స్త్రీ, మీ యొక్క మేనకోడలు దేవునికి తన సమర్పణం చేసుకుంది, దేవుని యొక్క పరిచర్యలో తన వాడబలాలని ఇష్టపడుతుంది, మీరు వివాహం చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడు తెలుసా, మత్తయిని ఎప్పుడైతే మాట చెప్పాడో చంపేశాడు. ఆ యొక్క ప్రాంతం పేరు కూడా క్రీస్తు శకం 68-70లో నబాదా అనే ఒక ప్రాంతంలో పొడిచి చంపేసినట్లుగా మనం ఈ యొక్క చరిత్రలో చూస్తూ ఉంటాం. ఇది మత్తయి యొక్క జీవిత చరిత్ర. మత్తయి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సేవలు అనేక ప్రాంతాల్లో వాడబడుతూ మనకి మత్తయి సువార్తను అందించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది మత్తయి యొక్క సంబంధించిన జీవిత చరిత్ర. అయితే మత్తయి సువార్త మొత్తం కూడా చదువుతున్నప్పుడు కూడా మనకి అన్ని చోట్ల ఎక్కువగా కనబడుతున్న మాట గమనించుంటారా మీరు ఎప్పుడన్నా? మీరు చదువుతూ ఉంటే అనేక చోట్ల నెరవేర్పు అనే మాట చాలా చోట్ల మనకి అనేక అధ్యాయాలు, మత్తయి సువార్త అధ్యాయాలలో కనబడుతూ ఉంటాయి. నెరవేర్పు, ఈ యొక్క నెరవేర్పు మత్తయి సువార్త మొత్తం అధ్యాయంలో చూసినట్లయితే ఏదైతే పాత నిబంధనలో చెప్పబడి ఉన్నాయి కదా, ఆ వచనాలు 129 సార్లు నెరవేర్చినట్లుగా, అవి జరిగినట్లుగా ఉదాహరణలతో చాలా స్పష్టంగా మత్తయి మనకి ఇచ్చినట్లుగా చూస్తాం. మీకు ఒక శాంపుల్ ఒక 2 చూపిస్తాను. మత్తయి సువార్త ఏదైతే పాత నిబంధనలో చెప్పబడి ఉంది కదా, అది నెరవేర్పు ఎలాగ జరిగింది మీకు చూపిస్తాను. అందరూ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన దేనికోసం వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధనలో మనకు చెప్పబడతాడు కదా, ధర్మశాస్త్రంలో కొట్టివేసి మనకి కొత్త బాటను వేస్తాడు అన్నట్టుగా. చూడండి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్త వలన వచనములైనను కొట్టివేయవచ్చి తిని అని తలంచవద్దు. ఏంటంట, ఏదైతే ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల వచనములైన కొట్టివేయటానికి వచ్చానని మీరు తలంచుకోవద్దు. వాటిని చూడండి, నెక్స్ట్, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో లేఖనాలు ఉంటాయి కదా, అదే లేఖనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మత్తయి స్వయంగా చూసి ఉన్న సమయాల్లో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏదైతే పాత నిబంధనలు చెప్పబడి ఉన్నాయో అన్నిటిని
నెరవేర్చడానికే వచ్చి ఉన్నాడని చెప్పేసి మనకు కనబడుతూ ఉంటుంది. ఒక చోట ధర్మశాస్త్రం కొట్టివేసి నూతన అన్నీ మనకి కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క అర్థం ఏంటంటే సపోజ్ మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం, నేను ఒక వ్యక్తి దగ్గర ₹100 తీసుకున్నాను అనుకోండి. ఆ 100కి 100 ఇచ్చిన తర్వాతే ఆయన బుక్లో రాసుకుంటాడు కదా నాకు ఇచ్చినట్లుగా. 100కి 100 నేను రూపాయలు ఇచ్చినట్లయితేనే ఆ యొక్క ఖాతాని కొట్టివేస్తాడు. అదే రీతిగా అందులో 80 ఇచ్చినా బాకీ ₹20 అని ఉంటుంది కదా. అదే రీతిగా పాత నిబంధనల యొక్క ధర్మశాస్త్రాలన్నీ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చి వాటిని కొట్టివేసినట్లుగా ఉంటుందని దాని యొక్క అర్థం. ఇక్కడేమో కొట్టివేయకు రాలేదని తలంచవద్దని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అది దాని యొక్క పరమార్థం ఏంటంటే వాటిని పరిపూర్ణంగా ఆయన నిర్వర్తించాడు కాబట్టి అక్కడ అలా కొట్టివేయటం కనిపిస్తుంది. ఇక్కడేమో కొట్టివేయటకు రావద్దని తలంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రం వేరు, ఈ యొక్క లేఖనములు నెరవేర్చడం అనేది కూడా వేరు అని మీరు గమనించాలిగా నేను చూస్తూ ఉన్నాను. అయితే ఈ వచనమే కాదు, యెషయా కూడా ఒక ప్రవచనం పలుకుతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. యెషయా గ్రంథాల్లో మీరు చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా మెస్సయ్య మనకి ఒక స్త్రీ కన్యకం పుడతాడని చెప్పేసి యెషయా భక్తుడు తన గ్రంథంలో రాస్తాడు. అదే లేఖనాలను కూడా మనం మత్తయి సువార్తలో చూస్తాం. యెషయా ఒకటే కాదు, ఓషియా గ్రంథంలో 11వ అధ్యాయంలో కూడా ఆయన ఐగుప్తు చెర నుంచి విడిపించబడతాడు అని చెప్పేసి, ఆ బంధకాల నుంచి విడిపించబడతాడు అన్నట్టుగా ఓషియా రాసినట్టుగా ఆ గ్రంథాల్లో చూస్తూ ఉంటాం పాత నిబంధనలో. అదే నెరవేర్పు, అదే ప్రణాళిక నెరవేర్చినట్లుగా ఈ యొక్క మత్తయి సువార్తలు అన్నీ చూస్తూ ఉంటాం మనమందరం. మీరు చూసినట్లయితే ఈ యొక్క ఆధారాలన్నీ ఇలాగా 129 ఏదైతే పాత నిబంధనలు చెప్పబడి ఉన్నాయి కదా, వాటిలన్నిటిని నెరవేర్చినట్లుగా ఈ యొక్క మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. మీరు ఖాళీ ఉన్నప్పుడు అలా నేను చెప్పటమే కాకుండా మీరు ఖాళీ ఉన్న సమయంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల లేఖనాలు తీసి చదవండి. చదివితే ఈ యొక్క గ్రంథంలో ఏముంది, మనం ఏం వింటున్నాం, అది కరెక్టేనా కాదా అని చెప్పేసి మనందరికి కూడా ఈ యొక్క జ్ఞానోదయం అవుతుంది. నేటి దినాల్లో చాలా మంచి రోజులు కావివి. మన చేతుల్లో రానున్న దినాల్లో పరిశుద్ధ గ్రంథం ఉంటుందో లేదో తెలియదు. ఆ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మనం తిరుగుతామో లేదో తెలియదు. పరిస్థితులు, విపత్తులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మనము ఎక్కడ వింటున్నా కానీ లేఖనాలను కానీ పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టినట్లుగా చూస్తూ ఉంటాం, ఈ మాటలు వింటూ ఉంటాం. అయితే క్రైస్తవుడు అయిన నీవు నేను చేయాల్సిన ఒక్క పని ఏంటో తెలుసా? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అన్నిటినీ చదివేసి మన యొక్క మెదడులో ప్రతి ఒక్క జ్ఞానాన్ని, ప్రతి ఒక్క అధ్యాయాన్ని, ప్రతి ఒక్క గ్రంథాన్ని, ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా మనం గుర్తుంచుకున్నట్లయితే నేటి రోజుల్లో ఈ బైబిల్ మన చేతుల్లో ఉన్నా లేకపోయినా నిత్యంగా ఎక్కడ ఉంటుంది? మన యొక్క మెదడులో ఉంటుంది. ఈ యొక్క మాటలు మీరు గుర్తుంచుకొని మీ యొక్క బిజీ షెడ్యూల్లో, మీ యొక్క పనుల్లో ఉన్నప్పటికీ కూడా కొంత సమయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రసాదించండి, ఆయనకి అప్పగించండి. ఈ యొక్క సమయంలో బైబిల్ చదవటం మొదలు పెట్టండి. బైబిల్ చదివి వాటి యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోండి. ఆ యొక్క మాటల అనుసారంగా మీరు నడవటం నేర్చుకోండి. అప్పుడే నీవు నేను కూడా పరలోక రాజ్యంలో ఆయన యందు చక్కగా ఆయన పాదాల చెంత చేరి చక్కగా స్తుతిస్తూ గణపరుస్తూ నిత్య రాజ్యంలో ఉంటాం. ఈ యొక్క మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా బైబిల్ చదవటం మొదలు పెట్టండి. ఇది ఆ నెరవేర్పుల గురించి మత్తయి సువార్తలో మనం ఆయన చెప్పినట్లుగా చాలా ఉదాహరణ చూపిస్తున్నట్టుగా చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క మత్తయి సువార్తని ఏదైతే లేవి మత్తయి ఉన్నాడు కదా, ఆయన ఒక 3 వ్యక్తుల్ని ఎంచుకున్నాడు. ఎవరినండి? 3 వ్యక్తుల్ని పాత నిబంధన నుంచి ఎంచుకొని ఈ యొక్క మత్తయి సువార్తని ఆయన రాయటం ప్రారంభించాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, మొదటి వ్యక్తి అబ్రహాము ఏమని పిలుస్తారండి? యూదుల పితరుడు లేదా యూదులకు మా తండ్రి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. అబ్రహాము మా సంతానమే, యూదుల సంతానమే. యేసు ప్రభు మాకే పుట్టాడని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు యూదులు. అలాగా అబ్రహాంని ఎంచుకొని మత్తయి సువార్తని జ్ఞానం చేశాడు. అదే రీతిగా ఇంకొక వ్యక్తి మోషేని ఎంచుకున్నాడు. మోషే ఏదైతే ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని నడిపించాడో, ఏదైతే ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషేకి అనుగ్రహించాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడో, ఆ రీతిగా మోషే తర్వాత యేసు ప్రభువుని అలాగా నడిపించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఆ మోషేని ఎంచుకొని కూడా ఈ యొక్క మత్తయి అనే వ్యక్తి మనకు మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం.
చివరగా ఆ వ్యక్తి దావీదును కూడా ఎంచుకున్నాడు. దావీదు ఒక ఇశ్రాయేలుకి ఒక రాజ్యాన్ని, ఒక మంచి రాజ్యాన్ని ఏర్పరిచినట్లుగా, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇశ్రాయేలు ప్రజల్ని నిలిపినట్లుగా చూస్తాం. అదే రీతిగా దావీదు కుమారుడు అని అనిపించుకున్నట్లుగా యేసు ప్రభు మనకి ఈ యొక్క మత్తయి ఈ యొక్క లేఖనంలో రాసినట్లుగా చూస్తాం. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల నుంచి కూడా ఒక వ్యక్తిని ఆధారం చేసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నిద్దాం. అది అబ్రహామును తీసుకుందాం. మిగిలిన మోషే, దావీదు రానున్న రోజులలో మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క అబ్రహాము యూదులకి మా తండ్రి కదా, మా నుంచే వచ్చాడని యేసు ప్రభువుని ఎలాగా వారు లిఖితం చేశారో, ఈ యొక్క మత్తయి కూడా ఆ యొక్క ఆధారాలను కూడా చక్కగా చూపిస్తూ యేసు ప్రభువుని పరిచయం చేసినట్లుగా చూద్దాం. మనకి అబ్రహాము అనంగానే గుర్తొచ్చేది ఏంటండి? అబ్రహాము అనంగానే ఆదికాండం గుర్తొస్తుంది. ఆదికాండము 12వ అధ్యాయము గుర్తొస్తుంది. ఎందుకని? దేవుడు అబ్రహామును పిలిచిన వెంబటనే తన తల్లిదండ్రులని, పితరులని అందరిని వదిలేసి నా దగ్గరికి రా అనంగానే చెప్పిన వెంటనే పిలుస్తున్న దేవుడు ఎవరో తెలియకుండా అబ్రహాము వచ్చేసాడు దేవుడి పిలుపుకి. ఆయన విగ్రహాలు అమ్ముకునేవాడు. దేవుడు ముసలితనంలో పిలిచినా కానీ ఆయన వెనకాంజు వేయలేదు. అయ్యా నాకు వయసు అయిపోయింది, నేను రాలేనని ఎలాంటి వెనకడుగు వేయలేడు. ఈ రోజుల్లో మందిరానికి రండి, చక్కగా మీకు ఫ్యాన్లు వేస్తాం, మీకు కుర్జీలు వేస్తాం, చక్కగా దేవుని వాక్యం చెప్తానంటే అయ్యా మేము రాలేమయ్యా, ఎంత దూరం ఉంది, చర్చి పక్కనే ఉన్నా కానీ ఈ రోడ్డు మీద మేము నడవలేమయ్యా, మేము రాలేమన్న పరిస్థితుల్లో ఈ రోజులో మన సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత దిగజారిపోయారో ఒకసారి గమనించండి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే శ్రద్ధ లేకుండా ఈ లోకానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయాం. కానీ ఆ రోజుల్లో దేవుడంటే పిలవంగానే, మాట్లాడంగానే పిలుస్తున్న దేవుడు ఎవరో తెలియదు, తన ముఖం ఏంటో తెలియదు, తన రూపేంటో తెలియదు. ఆయన పిలిచిన వెంటనే, ఆయన స్వరము ఎప్పుడైతే వీళ్ళతో మాట్లాడిన వెంటనే వాళ్ళు ఏమైపోయారు? దేవుడికి పనిలోకి వచ్చేసారు. మనం ఈరోజు ఎన్ని ఫాలో అప్లు చేసినా కానీ సమయానికే రాలేకపోతున్నాం చర్చికి. ఎన్నిసార్లు గద్దించి చెప్పినా అమ్మా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండండి, సమయానికి రండి, ఆరాధనలో పాల్గొనండి, పాటలు పాడండి, వాక్యంలో పాల్గొని ఆయన యొక్క పరిచర్యలో పాలబస్తులు కాలండి అంటే ఒకరి మీద ఒకరు వంతులు వేసుకున్నారు. నువ్వు ఎప్పుడు వస్తావు? నేను అప్పుడు వస్తా. నువ్వు ఎప్పుడు బయలుదేరితావు? నేను అప్పుడే వస్తా అని ఒకరి మీద ఒకరు వంతులు వేసుకోవడం మొదలుపెట్టారు. సంఘంలో దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు. కొంతమంది ఏం చేస్తున్నారు? పేరుకే క్రైస్తవులుగా ఉంటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అలాంటి చేసే కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి తెలుసా? లోకానుసారంగా ఉంటున్నాయి. షాపులలో కానీ, ఇంట్లలో కానీ నిమ్మకాయలో దిష్టి తీయటం, లేకపోతే ఆ నీళ్ళలో కుంకుమ వేసుకోవటం, ఆ నిమ్మకాయ పెట్టడం. ఏంటమ్మా ఎందుకు పెట్టారని అడిగామనుకోండి, మీకు తెలియదు దాని గురించి, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? వచ్చేస్తుందంట. వీళ్ళకి ఏమొస్తుంది? దేవుడిని నమ్ముకోవడం కాదు, లోకానుసారంగా ఏవైతే క్రియలు ఉన్నారో వాటి మీద నమ్ముకున్నారు. కానీ దేవుణ్ణి ఆధారపడట్లా. చర్చికి వస్తాం, మళ్ళీ అన్యులతో కలిసి వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏదైతే పూజిస్తూ ఉంటారో వాటితో కూడా కలిసిపోతాం. అదా దేవుడు నీకు నేర్పించింది? అదా నిన్ను చేయమన్న దేవుడు? ప్రతి ఒక్క ఆదివారాన్ని నిన్ను నడిపించి నీ యొక్క వాక్యంతో దేవుడు నీతో మాట్లాడమంటే నువ్వు చేస్తున్న పని ఏంటి? వారం వస్తున్నాం, మళ్ళీ యథారీతిగా ఆ మిగిలిన 6 రోజుల్లో లోకానుసారమైన వ్యక్తులతో జీవిస్తూ ఉన్నాం. దేవుడు చేయమని చెప్పాడు మోషేతో, నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు, ఆకాశం యందు కానీ, భూమి యందు కానీ, నేల యందు కానీ వేరొక దేవుడు లేడని స్పష్టంగా చెప్పాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఈ యొక్క ఆదివారం వస్తారు, మళ్ళీ లోకానుసారంగా చెట్టు, పుట్ట, మొక్క, రాయి ఇయే మనకి దేవుడు. వాళ్ళతో కలిసి జీవించడమే మనకి పని అయిపోయింది. అలాగున్నారు సంఘాలు. ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. దేవుడు అంటే భయం అంటే లేదు, భక్తి అంటే లేదు. ఆయన కన్నీటు కార్చి ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్య అయినా తీర్చగలిగే దేవుడు. అలాంటి ఎన్నో కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. ఏ పాటి వాడిని, ఎక్కడ వాడిని ఇక్కడికి వచ్చి దేవుడు ఎలా వాడుకున్నాడు నాకైతే తెలియదు. నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? నాకు సమస్య వచ్చినప్పుడు, నా ప్రార్థన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడటం నేర్చుకున్నా, ఆయన యందు ప్రార్థన చేయటం నేర్చుకున్నా, ఆయన యందు ఆధారపడటం నేర్చుకున్నా. ఎలాంటి సమస్యలైనా ఆయన నా ముందు తీసివేస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించి వానికి జవాబు దయచేస్తున్నాడు. ఈ యొక్క వారంలో వీలైతే ఈ యొక్క మందిరంలో నేను గొప్ప సాక్ష్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. అయితే ఇక్కడ మీ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క లోకానుసారంగా సంఘం అలా జీవిస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు అంటే భయం లేక, భక్తి లేక, శ్రద్ధ లేక చర్చి సంఘంలో విభేదాలు, చర్చి సంఘాల్లో ఒకలంటే ఒకరు పడదు, చర్చి సంఘంలో ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉండదు. కాకపోతే అందరూ ఒక దగ్గరే కూర్చుంటారు ఆ రోజు మట్టికి. మళ్ళీ పలానా రోజు వచ్చిందంటే ఈ వ్యక్తికి ఆ మొహం చూడటమే ఇష్టం ఉండదు అన్న రీతిగా మనం ఉన్నాం. కొంతమంది చర్చికి వస్తారు, బెదిరింపులు ఉంటాయి, మనకి కొన్ని అలుగుబాట్లు ఉంటాయి. ఎవరి మీదండి? మనకి అన్నీ దేవుడి మీదగా మనం చేయకూడదు. ఇలాంటివన్నీ లోకానుసారమైన వ్యక్తుల మీద అంటే చేసుకో. దేవుడి మీద అలకెందుకు? ఆయన నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఏదైనా నీ యొక్క మందిరంలో ఆ పని మీద నువ్వు ఆధారపడి ఖచ్చితంగా శ్రేష్టంగా జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన చేయగలిగే సమర్థుడు. నిన్ను ఆ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఆయనకి తీసుకెళ్లాలని ఆశ ఉంది. కానీ నువ్వు ఆయన యందు నిలకడ లేదు, ఆయన యందు భక్తి లేదు, ఆయన యందు శ్రద్ధ లేదు. ఎలా తీసుకెళ్తారు మనల్ని? ఇంకా నిన్ను ఒక స్థాయిలో దేవుడు చూడాలనుకుంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటున్నావు? ఇంకా కింద స్థాయిలోనే మనం దిగజారిపోతున్నాం. కానీ అలనాడు అబ్రహాము పిలిచిన వెంటనే విగ్రహాలు అమ్ముకునేవాడండి. ఈ యొక్క 70వ సంవత్సరంలో విగ్రహాలు అమ్ముకునేవాడిని దేవుడు పిలిచిన వెంటనే పక్కన బారేసి వెళ్ళిపోయాడు. దేవుడితో పిలిచిన వాడు ఎవడో తెలియదు, పిలిచిన వారు ఎవరో తెలియదు, ఆ మాట ఏంటో తెలియదు. రా అబ్రహాము రా, నీకు నేను వాగ్దానం చేస్తున్నాను, నీ యొక్క జనాన్ని అభివృద్ధి చేస్తాను, నీకు నేను ఒక ప్రదేశాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది అక్కడ అని చెప్పిన వెంబటనే ఆ మాటను ఆధారంగా చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ లోకంలో ఎలా ఉన్నాం? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన పరిచర్యలో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఆయన పనిలో నిన్ను వినియోగించుకోవాలనుకుంటున్నాడు. కానీ నువ్వు వస్తున్నావా? రావట్లా. ఈ లోకానుసారంగా కలిసిపోతున్నావు. ఆలోచించు. అబ్రహాంలాగా ఉన్నావా? ఈ లోకంలో మనుష్య రకంగా నీవు జీవిస్తూ ఉన్నావా? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క పరిచర్యలో అబ్రహాం కూడా ఆ యొక్క సంతానం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. గలతీయుల ఆదికాండము ఆ దేవుడు ఏమిచ్చాడు, ఏ మాట ఇచ్చాడు ఒకసారి చూద్దాం. అబ్రహాంకి ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడు చూడండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతనుకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టించాడంట. ఎప్పుడైతే యెహోవా అబ్రహాం నీకు నేను ఒక ప్రదేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, నీ యొక్క సంతానాన్ని నేను అభివృద్ధి పరచాలనుకుంటున్నాను, ఒక మాటే దేవుడు చెప్పాడు. ఏం చేశాడంట? వెమ్మటనే ఆ మాట యందు నమ్మిక ఉంచి దేవుడికి బలిపీఠం కట్టాడు. ఈరోజు ఈ సంఘంలో నీవు నేను దేవుడు నిన్ను వాడుకోవాలి అని ఎవరో ద్వారా కానీ నీ ప్రేరేపణల ద్వారా కానీ అలిగించినప్పుడు ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా? ఆ నమ్మకానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఆ నమ్మకానుసారంగా నీ యొక్క క్రియలు నువ్వు చేస్తూ ఉన్నావా? దేవునికి బలిపీఠం కట్టే రీతిలో నీ యొక్క ప్రవర్తన ఉందా? ఆలోచించు. సంఘములో వస్తున్నాము వెళ్తున్నామని కాదు. అది ఏ ఒక్కరైనా, సంఘ సభ్యుడైనా కానివ్వండి, సంఘ పెద్ద కానివ్వండి, సంఘ సేవకుడైనా కానివ్వండి, ఆదివారం వస్తాము. ఎవరు రాకపోతే సేవకుడు ముందు వచ్చారనుకోండి, ఆదివారం ఏం చేయాలి? మోకాళ్ళు వేయి, దేవుని యొక్క మందిరంలో మోకాళ్ళు వేయి, కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నీ యొక్క సంఘం గురించి ప్రార్థన చేయి. వచ్చి ఫోన్లలో చూసుకోవడం, రీల్స్ చూడటం కాదు. సంఘ సభ్యుడు ముందు వచ్చాడా, సంఘాలకు సంబంధించిన సంఘ పెద్ద ముందు వచ్చాడా, మోకాలు వేయి, కన్నీటి ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ సంఘం కోసం ప్రార్థన చేయి, నీ యొక్క సేవకుల కోసం ప్రార్థన చేయి, నీకు అనుగ్రహించిన సేవకుల కోసం ప్రార్థన చేయి, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయి. ఏం చేస్తున్నాం? ఈ యొక్క సంఘంలో మనం టయానికే రాము, వచ్చినా కానీ ఏం చేస్తాం? ఫోన్లు చూసుకుంటూ గడిపోతాం. ఒక బైబిల్ తీసి ఒక వాక్యం చదవాలనే ఆశ కూడా మనకు ఉండదు. తీసి రీల్స్ పైకి కిందకి ఇలాగ అంటుంటాం. అదేనా నీ యొక్క ప్రవర్తన? అదేనా నీ యొక్క ప్రవర్తన మందిరంలో ఉండాల్సింది? చూసి చాలా ప్రవక్తులు ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగితే వారిని స్థాయికి కూడా దేవుడు తీసుకెళ్ళాడు, శిఖరంచులకు కూడా తీసుకెళ్ళాడు. ఈ లోకంలో ఎంతోమంది సేవకులు మనం చూడట్లేదా? దేవుడు వారిని ఒక విధంగా ఎంచుకున్నాడు, ఒక ప్రణాళిక చేత వారిని వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ వారు ఎక్కడికి ఉండిపోతున్నారు? ఈ లోకంలోనే కలిసిపోయారు. అలాంటి ప్రవర్తన నీలో నాలో ఉంటే ఈరోజు దేవుడు గద్దిస్తున్నాడు. అలాంటి ప్రవర్తన నీకొద్దు. నేను ఏదైతే మీకు ఇచ్చానో ఆ యొక్క మాటల అనుసారంగా మీరు నడుచుకోండి, చక్కగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడ చూడాలో అక్కడ చూస్తాను స్పష్టంగా చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ఉంటున్నామో లేదో ఒకసారి గమనించుదాం.
అయితే అబ్రహాముకి ఏదైతే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని కూడా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆ ఇశ్రాయేల్ ప్రజలకు కూడా. అయితే ఇక్కడ ఒక మాట అంటూ ఉంటాడు అబ్రాహాము, ఈ ఈ యొక్క అబ్రాహాము సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని యూదులు అంటూ ఉంటాడు కదా. అయితే ఆ వచనం కూడా మనకి చక్కగా ఉంటుంది బైబిల్లో కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము ఇందాక చదివాం కదా, 17వ వచనం, 17వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుదాం. మీకు ఒక మాటను అక్కడ తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ సంతానము అని ఉంది కదా, ఆ సంతానము చాలామంది ఇది సంతానం అంటే ఒకరు కాదు చాలామంది గురించి చెప్పినట్లుగా భావిస్తూ ఉంటాడు. అయితే అక్కడ సంతానం అనగా అబ్రహాముకు పుట్టిన కుమారుడైన ఇసాకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది అబ్రహాము కుమారుడైన ఇసాకు గురించి కాదు. మళ్ళొకసారి చదువుతాను, మీకు క్షమించాలి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. చదవండి. ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదమని చెప్పగా, అంటే సంతానం అంటే అబ్రహాం కుమారుడు, వాళ్ళ కుమారులు కానీ చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఇక్కడ సంతానమునకు అనగా ఇది బహువచనం కాదండి, ఏకవచనం. సంతానము అని ఒక వ్యక్తి గురించే చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మీకు తీయండి ఒకసారి గలతీయులు రాసిన పత్రిక ఒకసారి చూస్తే అపోస్తలుడైన పౌలు దాన్ని చక్కగా వివరించినట్లుగా చూస్తూ ఉంటాం. క్షమించాలి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు చక్కగా దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ చూడండి, అబ్రహామునకు అతనికి సంతానమునకు వాగ్దానం చేయబడిను. ఏ వాగ్దానం? ఇందాక మన ఆది కాండంలో చదివాం కదా, ఈ యొక్క సంతానాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లుగా ఆ వాగ్దానం చేయబడిన దీని నుంచి అపోస్తలుడైన పౌలు చక్కగా వివరిస్తున్నాడు. దేని గురించి? ఆ సంతానం ఎవరని చెప్పేసి. ఆయన అనేకులను గురించి అన్నట్లు సంతానముకు అని చెప్పగా, అంటే చాలామంది భ్రమపడుతూ ఉంటారు. సంతానం కనుకే ఆ యొక్క సంతానం చాలామంది గురించి భ్రమపడుతూ ఉంటారు. అది కాదు, సంతానం అనగా ఏంటో ఒకసారి వివరిస్తున్నాను చూడండి. సంతానము కానీ చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే. ఏంటండి? ఒకరిని గూర్చి అన్నట్లే. ఆ సంతానం ఏంటంటే చూడండి, నీ సంతానంకు అనను. ఆ సంతానం ఎవరంట? ప్రభు అయిన క్రీస్తే. ఎవరండి? ప్రభు అయిన క్రీస్తే. అంటే ఈ విషయాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు అయిన క్రీస్తు అబ్రహాముకు ఒక్కడే దేవుడు కాదు. ప్రభు అయిన క్రీస్తు అబ్రహాముకు సంబంధించిన ఆ యూతులకు మాత్రమే దేవుడు కాదు. ప్రభు అయిన క్రీస్తు అనేకులకు, ఎవరికంటే ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశికి, సమస్త మానవునికి, సమస్త మానవాళికిని ఆయనే దేవుడు అని చెప్పేసినట్టుగా, ఆయన యూతుల కోసం ఒక్కడి కోసమే రాలేదు, సమస్త రాజ్యం కోసం, రాజ్య భారం కోసం వచ్చినట్లుగా ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ వచనాలు మీకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడని ఎలా చెప్తున్నారు మీరు అంటే, నేను చాలా ఉదాహరణలు చూపిస్తాను మీకు మత్తయి సువార్త నుంచి. ఈ యొక్క మత్తయి సువార్తలోని మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక గురించి ఎవరికి తెలుస్తుందండి? యూదులకు తెలుస్తుందా? తూర్పు దేశపు జ్ఞానులకు తెలుస్తుంది. వారు వెళ్ళి చూస్తారు. మరియా కానీ ఆ పొత్తిగుడ్డలో చుట్టి ఆ యొక్క పశువుల తొట్టిలో పొరండు పెట్టడానికి ఎవరు వస్తారు? ముందుగా తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు యూదులా? కాదు, సమస్త మానవాళిలో నివసిస్తున్న మానవాళ్ళు వారు. కాకపోతే జ్ఞానం కలిగినటువంటి వారు మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడు? తూర్పు దేశపు జ్ఞానులకు కనిపించాడు. అదే రీతిగా ఈ యొక్క 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వీరందరూ అంటూ ఉంటారు. ఎవరు? యూదా నాయకులు. యేసు ప్రభు మా దేవుడే, మాకు సంబంధించిన వాడే, మా తండ్రి ఉన్నాడు కదా అబ్రహాము నుంచే వచ్చాడు మా దేవుడు అని చెప్తూ ఉంటే, బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏమని చెప్తుంటుంది 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో చక్కగా చెప్తుంటాడు. బాప్తిస్మిచ్చు యోహాను యూదు నాయకులతో మాట్లాడుతూ ఇలా అంటాడు, అబ్రహాం మీ తండ్రి అనుకుంటున్నారా? దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ నుంచి కూడా అబ్రహాం సంతానాన్ని పుట్టించగలడు, మీరు ఏమనుకుంటున్నారని చెప్పేసి వాడిని గద్దించినట్లుగా మనకు చూస్తూ ఉంటాం 3వ అధ్యాయంలో. అదే రీతిగా 12వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, సొలొమోను యొక్క పాత నిబంధనల గ్రంథాల్లో సొలొమోను అట్టి జ్ఞానాన్ని, అట్టి కీర్తి కానీ ఇశ్రాయేలు ప్రజలకి తెలిసి, ఆ యొక్క ప్రపంచ దేశాలకు తెలిసినప్పుడు కూడా
పరాయ దేశపు స్త్రీ, సీబా దేశపు రాణి కూడా వస్తుంది కదా, ఆ యొక్క ఘనత కీర్తిని చూడటానికి అంతకు మించి ఇక్కడ ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన గురించి అంతకు మించి ఏదైతే సొలొమోనుకి కీర్తి ఉంది కదా ఇశ్రాయేలుకి, అంతకు మించి ఉంటుంది ఇక్కడ ఉన్న సర్వలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నాడని చెప్పేసి చక్కగా 12వ అధ్యాయం కూడా ఉంటుంది మనకి మత్తయి సువార్త. అయితే 13వ అధ్యాయంలో కూడా ఒక ఉపమానాన్ని చెప్తూ చక్కగా వివరిస్తూ ఉంటాడు. 13వ అధ్యాయం తీయండి, మత్తయి సువార్త. ఒక ఉపమానం ద్వారాగా మనకి వివరిస్తున్నట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో తీసారా? 37వ వచనం, 13వ అధ్యాయం 37వ వచనంలో ఒక ఉపమానం పూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వివరిస్తూ ఉంటాడు. చూడండి, అందుకు ఆయన ఇట్లను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఇక్కడ విత్తనాల్ని దేంతో పోల్చారండి? విత్తేవాడిని ఎవరితో పోల్చారు? మనిషి కుమారుడు. విత్తువాడు మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అనగా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పొలము లోకము. ఏంటండి? పొలాన్ని దేంతో పోల్చి ఉన్నారు? విత్తనాలు ఎవరంట? విత్తువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యొక్క పొలము లోకానికి ఆయన విత్తడానికి, సువార్తను వెదజల్లడానికి ఆయన భూలోకానికి వచ్చినట్లుగా ఈ యొక్క ఉపమానం చేత మనం చూస్తూ ఉంటాం. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. ఎవరంటే ఏదైతే మంచి విత్తనాలు ఉంటాయి కదా, ఆ రాజ్య సంబంధులు అంటే ఆ రాజ్యాల్లో ఉన్న ప్రజలందరూ అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి, సర్వలోకానికి వచ్చినట్లుగా ఈ ఉపమానం ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. చివరిగా చివరి వచనాల్లో చూసినట్లయితే 24వ అధ్యాయంలో కూడా 24, 14లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఉంటుంది. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. 24వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటిను ప్రకటించబడను. ఎవరికన్నా? ఓన్లీ యూదులకని చెప్పాడు దేవుడు. సర్వలోకమానాలకి సాక్షార్థంగా ఉండాలని చెప్పేసి అందరి కోసం వచ్చినట్లుగా ప్రకటించబడాలి. ఆ పడిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. అటు తర్వాత అంతము వచ్చును. ఏదైతే ఈ యొక్క స్వార్థ సృష్టి మొత్తానికి, ప్రపంచం నలుమూలన ఎప్పుడైతే చేరుతుందో అప్పుడే ఈ యొక్క లోకం అంతము కూడా చక్కగా చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈ యొక్క సువార్త ఓన్లీకి యూదులకైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వార్త, ఆయన పుట్టుక, ఆయన పునరుద్ధానము సర్వలోకానికి, అందరూ ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న రోజున ఈ యొక్క లోకానికి అంతమన్నట్లు కూడా మనకి ఇక్కడ రాసినట్లుగా చూస్తాం. చివరిగా 28వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. నేను ముగిస్తాను అబ్రహాం గురించి. 28, 19వ వచనం చూడండి, చక్కగా చెప్తూ ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏమని చెప్తున్నాడు? శిష్యులతో మీరు వెళ్ళి సువార్తను ఒకటే కాదు ప్రకటించేది, వారి నా శిష్యులుగా, మీరు నా శిష్యులు ఎలా అయ్యారు కదా, శిష్యులుగా చేయండి సువార్తలు అని చెప్పేసి చక్కగా చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఈ రీతిగా చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం అబ్రహాము సంతానానికే కాదు, కేవలం యూదులకు మాత్రమే కాదు, ఈ యొక్క సువార్త సర్వలోకానికి ఆయన తీసుకొచ్చాడు. ఈ యొక్క సువార్త సర్వలోకమానాలకి ఉండాలి. ఎప్పుడైతే ఈ సర్వలోకానికి చేరుతుందో ఆ యొక్క చేరిన తర్వాత ఆ యొక్క లోకం అంతము కూడా అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ప్రభు చాలామంది ఈ లోకంలో మీరు మీ దేవుడు పరాయి దేవుడు, మీ దేవుడు పరాయి దేవుడు, మేము ఎందుకు నమ్మాలనే రీతిలో ఉన్నారు. ఈరోజు నా పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనంలో ఉన్న సువార్తలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఈ యొక్క సువార్త ప్రపంచ మానవాళికి అన్నీ చక్కగా స్వయంగా దేవుడే చెప్తున్నాడు. ఇంకా ఎందుకు నీవు అలాగా ఉన్నావు? పరాయి దేశపు దేవుడుగాని భావిస్తున్నావా? కాదు, ఆయన దైవత్వంగా ఈ యొక్క చూపించడానికి ఈ లోకానికి రాలేదు. ఒక మంచి మార్గంలో నడవండి అని చెప్పేసి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడనే నిర్ధారణ ద్వారాగా పునరుద్ధానమై 3వ దినమున తిరిగి లేచి ఆయన తండ్రి యొద్దకు చేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన అక్కడే ఉండి కూడా ఈ యొక్క సమస్త మానవాన్ని చేసి చెప్పి ఉండొచ్చు. కానీ నీలో నాలో మానవుడిగా పుట్టి ఈ యొక్క మంచి మార్గాన్ని మనకి బోధించి, ఈ యొక్క మంచి మార్గాన్ని మనకి తెలియజేసి ఆయన తిరిగి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం.
ఈ యొక్క మార్గం నీ జీవితం, నా జీవితం బాగుపడటం కోసమే ఆయన యొక్క మార్గాన్ని మనకు ప్రదర్శించినట్లుగా చూస్తాం. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు దేవుళ్ళని చెప్పుకునేవారు. కానీ వాళ్ళు మనం చూసినట్లయితే వారి చరిత్ర, ఆ మాటలు వింటున్నట్లయితే చాలామంది వ్యభిచారం చేసినట్లు కానీ అనేక అనేక విధాలుగా సత్క్రియలు, పాపక్రియలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు అయి ఉంటే ఖచ్చితంగా దేవుడని చెప్పేవారు ఆ యొక్క లక్షణాలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. దేవుడు అనేవాడు చాలా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అనేవాడికి అనేక రకమైన కామపు ఆలోచనలు కానివ్వండి, పాపపు ఆలోచనలు కానివ్వండి, ఎలాంటి క్రియలు రావు. దేవుడు అనేవాడు ఆయన పరిశుద్ధంగా ఉంటేనే ఇతరులు ఎలాగా ఒక సూచనగా ఉంటాడు. ఆయన చూసి ఇప్పుడు సపోజ్ స్కూళ్ళల్లో ఉన్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదివి బుద్ధిగా ఉంటాడంటే టీచర్ ఏం చెప్తూ ఉంటారు? ఆయన చూసి నేర్చుకోండి, ఎలాగ చదవాలో, ఎలాగ బుద్ధి ఉండాలో, ఎలాగ మంచిగా ఉండాలో ఆయనకు ఒక ఉదాహరణలుగా చూపించి అందరికీ చెప్తూ ఉంటుంది. దేవుడు అనేవాడు కూడా అలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆయన పరిశుద్ధుడు, ఎటువంటి పాపం చేసిన వాడు కాదు. ఆయన మనుషుల యందు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎంతోమందికి సేవ చేసినటువంటి వాడు. ఎంతోమంది రోగాలను, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. ఎంతోమందిని బాగు చేసినటువంటి వాడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన మాటలే చెప్తూ ఉంటాయి, నేను గుడ్డివాడి కోసం వచ్చాను, కుంటివాడి కోసం వచ్చాను, ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు, అనారోగ్యవంతులుగా ఉన్న కోసమే నేను వచ్చాను అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ ఉంటాడు ఆయన మాటలు. అయితే ఈ యొక్క సువార్తలో ఏదైతే ఉన్నదో ఆయన పునరుద్ధానం గురించి కానీ, ఆయన పుట్టుక గురించి కానీ, ఈ యొక్క సువార్తని నీవు నమ్మి జీవించగలిగితే నిత్య జీవం అనే మార్గంలో నీవు ఉంటావని గ్రహించుకున్నాం. ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు స్తోత్రాలు, లెక్కలేని వందనాలు. ప్రభా, మత్తయి సువార్తలో ప్రభా అబ్రహాం ద్వారా అబ్రహాం వంశంశం నుంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాత లేఖనాల్లో పాత నిబంధనలు చెప్పబడినట్లుగా ఏవైతే నెరవేర్పులన్నీ ఉన్నాయో ప్రభా, ఆ నెరవేర్పులు ప్రభా మాకు అన్ని యొక్క స్వార్థలు చూపించినట్టు విధానం బట్టి నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా మా సంఘంతోనూ ప్రభా, మా సంఘ సభ్యులతోనూ ప్రభా, మా యొక్క సేవకులతోనూ ఈ యొక్క మాటల ద్వారా మేము మాట్లాడారని నమ్ముచున్నాం. లోకానుసారంగా జీవిస్తూ ఉన్నామేమో కాదు, నీ యొక్క సేవకులు నీవు పిలిచిన వెంటనే ఎలాగ వచ్చి ఉన్నారో ప్రభా, నీవంటే ఎవరో తెలియదు, నీ మాట అంటే ఎవరో తెలియదు, నీ పిలిచిన వెంటనే నీ యొక్క సేవలో బహుబలంగా వాడపడి ఉన్నారు ప్రభా. అలాంటి వారిని మా ముందు ఉంచి మేము కూడా ఆ రీతిగా ఉండాలని బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా మేము తీర్మానం చేసుకుంటున్నాం, నీ యొక్క మందిరానికి వస్తే మేము ప్రభా ఫోన్లు అలాంటి వాటిలో చూడకుండా ప్రభా నీ యొక్క మందిరంలో ప్రభా మేము మోకాలేసి కన్నీటితో నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా సంఘాభివృద్ధి కోసం మేము ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. మా కుటుంబాల కోసం ప్రభా మేము ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి. నీ యొక్క సన్నిధానంలో ప్రభా మేము ఉండుటకు సహాయం దయచేయండి. నీ యొక్క నీతో ప్రభా ఎక్కువ సంబంధం కలిగి నీతో ఎక్కువ ప్రభా సమయాన్ని మేము ఇచ్చే రీతిగా మమ్మతో తెలియజేసినంత విధానం బట్టి నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా బైబిల్ మాటలు కూడా ప్రభా ఈ యొక్క ఉన్నంత కాలంలో ప్రభా ఏ లోకంలో ఉన్న ఏ రోజు ఎలాంటిదో మాకైతే తెలియదు. కానీ ప్రభా ఈ యొక్క లోకము గతించక ముందే, లోకం అంతా అవ్వకముందే ఈ యొక్క బైబిల్ యొక్క మాటలు మాతో ప్రభా మేము చదివి వాటిని మా యొక్క జ్ఞానం ఉంచుకునే మా యొక్క మెదడులో స్పష్టంగా ఉంచుకునే భాగ్యాన్ని, అటు జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఈ యొక్క మాటలు ఆలకించి ఈ యొక్క మాటలకు అన్నిటి సమాధానం దయచేస్తూ రమ్మని మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.